వైసీపీ అధినేత జగన్ మూడు ముక్కలాట ఆడినందుకే ప్రజలు ఇంటికి పంపించారన్న విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారని అహూడా చైర్మన్ టీసీ వరుణ్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధ కల్పించిందన్నారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధిని చూసి వరవలేక జగన్ విమర్శలు చేస్తున్నారన్నారు. మావిగన్ అనే పేరు పబ్జీ గేమ్ ఆడుతూ తెరపైకి తీసుకొచ్చారని దేవా చేశారు. ఎన్ని కుట్రలు ఎన్ని విమర్శలు చేసినా కూటమి ప్రభుత్వ అభివృద్ధిని ఎవరు ఆపలేరన్నారు. హింసించే రాజు 23 పులకేసి అనే ఒక తమిళ్ డబ్బింగ్ సినిమా మనకి ఇంతకుముందు రావడం జరిగింది. అందులో హీరో వచ్చేసి మన కమెడియన్ వడివేలు. అదేవిధంగా ఆయన ఏం చేసేవాడంటే పిచ్చి నిర్ణయాలు, ఎందుకంటే ఆ సినిమాలో ఆయన రాజు పిచ్చి నిర్ణయాలన్నీ తీసుకొని ప్రజల్ని ఎంతో ఇబ్బంది పెట్టాడు. అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి 24వ పులికేసిగా మేమందరం చెప్తున్నాం. ఎందుకంటే ఆయన తీసుకున్న నిర్ణయాలు ప్రజలందరినీ గత ప్రభుత్వంలో ఎంత ఇబ్బంది పెట్టాయో, ఎలా చేశాడో, ఎంత బాధ పెట్టారో, ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టాడో, ఎంత అన్యాయం చేశాడో మనందరూ తెలిసిన విషయమే. దానికి చూసాం. అందుకు కారణంగా ఆయనకి 11 సీట్లు పిచ్చి ఆయన ఇంట్లో కూర్చోబెట్టిన పరిస్థితి మనందరికీ తెలుసు. ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడారో మనం అందరం చూస్తున్నాం. భారీ అవినీతి జరుగుతుంది, అమరావతిని ఇది చేస్తారు, అమరావతి క్యాపిటల్ ఉండకూడదు అని చెప్పి ఆయన మాట్లాడినది. మీరు అసెంబ్లీలో పెట్టుకుంటే రేపొద్దున మేము వచ్చినప్పుడు మేము అసెంబ్లీలో పెట్టి అంటే నీకు లా అంటే ఒక రెస్పెక్ట్ లేదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆయనకి అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించకుండా, అసెంబ్లీకి రాకోకుండా కేవలం బెంగళూరు నుంచి ఫ్లైట్ తీసుకొని ఇక్కడికి విజయవాడకు వచ్చి ఓ ప్రెస్ మీట్ పెట్టేసి అన్నీ మాట్లాడేసి వెళ్ళిపోతుంటారు. అసలు రాజ్యాంగంలో రాజధాని అనేది లేదంటాడు. మరి మీరు గత ప్రభుత్వంలో 3 రాజధానుల పేరు పైన ఎందుకు 3 ముక్కలు ఆట ఆడినాడు అనేది ప్రజలందరూ గమనించారు, ప్రజలందరూ చూశారు మీరు చేసినది కూడా. అందులో కొత్తగా ఏంటంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని కలిపి మ్యావి గన్ అంట. నేను అందరూ కూడా చూసాం. మ్యావి గన్ ఆ పేరు చూస్తా అంటేనే ఏమో అర్థం కాదు. మళ్ళీ ఆయన జగన్ అని మీకు పేరు నచ్చదేమో అంటున్నాడు. అసలు హాస్యాపదం. ప్రజలందరూ కూడా చూసి ఆయనకి ఏమన్నా మతి స్థిమితం ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఈజ్ ఈ మెంటలీ రిటార్డెడ్ అనే పరిస్థితికి ఆయన తీసుకెళ్తున్నాడు. అసలు పవన్ కళ్యాణ్ గారి పైన మళ్ళీ విమర్శలు. ఈ మ్యావిగన్ అనేది ఏదైతే ఒక కాన్సెప్ట్ తెచ్చాడో అందులో కాకుండా పవన్ కళ్యాణ్ గారి పైన ఆయన విమర్శలు. ప్రజలందరూ చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖని 25వ స్థానంలో నుంచి 1వ స్థానం వరకు ఏ రకంగా ముందు తీసుకెళ్తున్నారని చెప్పి మన ప్రజలందరూ చూస్తున్నారు. 5 జాతీయ అవార్డ్స్ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీ అధ్యక్షులకి 5 జాతీయ అవార్డ్స్ కూడా పంచాయతీరాజ్ శాఖలో రావడం జరిగింది. అవన్నీ మీకు కనపడడం లేదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మేము మిమ్మల్ని డైరెక్ట్ ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ప్రజల నుంచి మా నాయకుడికి వచ్చిన ఆదరణ చూసి, ఆయన చేసే మంచి పనులు చూసి ఓరవలేక ఆయన్ని ఊరికే విమర్శలు చేసుకుంటా బెంగళూరు నుంచి తాడపల్లికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేయడం, వెళ్ళిపోవడం. కానీ నిన్న మాత్రం చాలా హాస్యాస్పదంగా ఆ మ్యావిగన్ కూడా అలాగే చేశారు. వైసీపీ పార్టీ నాయకులైతేనే కానీ, వైసీపీ పార్టీ అయితేనే కానీ రాజధాని విషయంలో ఏ రోజు సపోర్ట్ చేయలేదు. ఆ పార్టీకి ఒక సిద్ధాంతం కానీ ఒక పాలసీ కానీ లేదు. ఎందుకంటే నాయకుడే అట్లుంటే ఆ పార్టీలో నాయకులు ఎలా ఉంటారో మనం అందరూ చూడాల్సిందే. ఎప్పుడు ప్రజల అశాంతిని, వాళ్ళ విశ్రాంతి లేకుండా కూడా ఆ పార్టీ మనకి ఈరోజు వరకు కూడా అనేది. అదేవిధంగా 3 రాజధానులు అంటూ 3 ముక్కలు ఆట ఆడినాడు. అదేవిధంగా బటన్ నొక్కడమే పాలన అనుకుంటూ బటన్ నొక్కుంటూ పోయినాడు, కానీ ఏమీ చేసింది లేదు. మరి ఈ మ్యావిగన్ అనే కొత్త కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందేమో కానీ, ఎందుకంటే సారు మనం చూసినట్లయితే అందరూ వింటుంటారు పబ్జీ గేమ్ చాలా బ్రహ్మాండంగా ఆడుతుంటాడు. ఈవినింగ్ అయితే కానీ ఎప్పుడైతే పని లేకోకుండా ఆ పబ్జీ గేమ్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాడు మ్యావిగన్ అనేలాగా కూడా చేసుకున్న తీరు నిన్నైతే ప్రజలందరూ కూడా చాలా హాస్యపదంగా, చాలా నవ్వుల పాటుగా ఉంది ఆయన మాట్లాడిన తీరైతే మాత్రం. రాజధాని అభివృద్ధికి ఎటువంటి సహకారం అయితే మాత్రం వైసీపీ నాయకులు చేయలేదు. అందులో భాగంగా ఈ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం, రాజధాని స్టేబుల్గా ఉండాలా అని చెప్పేసి రాజధాని పునర్నిర్మాణానికి వాళ్ళు శంకుస్థాపన చేశారు కూటమి ప్రభుత్వం. అదేవిధంగా 50,000 కోట్లతో కొత్త ప్రాజెక్టులు కూడా అక్కడ తీసుకొస్తున్నారని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా డెవలప్మెంట్ కూడా చాలా వేగంగా అక్కడ వెళ్తుంది. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాపిటల్ అని కూడా తీర్మానం కూడా నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా మన అందరం కూడా మనం చూసాం. సో ప్రజల్లో భయం క్రియేట్ చేయడానికి, ఇన్వెస్టర్స్లో
ఒక భయం క్రియేట్ చేయడానికి జగన్ చేసుకున్న కుట్ర. మనందరికీ ఒకటే రాజధాని, దట్ ఈస్ అమరావతి అని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఏం పనులు చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో ప్రజలందరూ చూస్తున్నారు. 25వ